నమస్కారం. ఈ రోజున అక్షయ తృతీయ, అందులో పేదల పాలిటీ, బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రతి ఒక్క కులాన్ని అక్కును చేర్చుకొని నిరంతరం సేవకు అంకితమైన గొప్ప మనసున్న మహారాజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజున ప్రతి వార్డులో, ప్రతి మండలంలో, ప్రతి ఊరిలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పేరుతో విశేష పూజలు జరిపించి తీర్థప్రసాదాలు భక్తులకు వినియోగించి అందరూ పాల్గొని అవన్నీ వారికి వారి కుటుంబానికి శుభాశీస్సులు అందజేయాలని తెలిపిన ప్రకారంగా మేము ఈ రోజున కావలి పట్టణంలో మా సోదరి మలిచెట్టి విజయలక్ష్మి మాజీ కౌన్సిలరు, మా శ్రీమతి అమరా విజయలక్ష్మి మాజీ కౌన్సిలరు, మా ఇద్దరి వార్డులకు మధ్యలో ఉండే మా కలుగోల స్వామివాక దేవస్థానంలో విశేష పూజలు ఈ మధ్యనే స్టేట్ కార్యనిర్వాహక కార్యదర్శికి వచ్చిన మా మిత్రులు, మా శ్రేయోభిలాషి మలిచెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి, విఘ్నేశ్వర స్వామికి అందరికీ విశేష పూజలు జరిపించి తీర్థప్రసాదాలు వినియోగం కూడా జరుగుతుంది. వారి కుటుంబం ఎల్లవేళ సేవకు అంకితం కావాలని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అందరూ ఆశీర్వదించడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం సేవకు మారిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇంకా మహోన్నతమైన పదవుల్లో రావాలని, నారా లోకేష్ బాబు గారు కూడా అందరూ ఊహించినట్టుగా మంచి పదవి త్వరలో లభిస్తుందని ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా 34వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వార్డు నాయకులకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారాలు. ఈరోజు గౌరవ స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి సూచన మేరకు కావలి నియోజకవర్గంలో వాడల చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 34వ వార్డులో వెలిసి ఉన్న శ్రీ కలుగోలు శాంభవి తల్లి ఆలయంలో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ట్రస్ట్ ఇన్ఛార్జి మాజీ కౌన్సిలర్ సోదరుడు అమరా యాదగిరి గారు రావడం జరిగింది. అలాగే మా పెద్దలు, మాకు అన్ని విధాలు అండదండలుగా ఉండే పెద్దలు ఓసా వెంకటరావు గారు, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి గారు, మరియు అమరా విజయలక్ష్మి గారు, అలాగే కోరపాటి శ్రీనివాసులు గారు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు సుజీ గారు, జనసేన నాయకులు శ్రీనివాసులు గారు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు ఆయన గొప్ప విజనరీ, ఎంతో ముందు చూపున్న గొప్ప నాయకుడు. ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆనాడు 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ 2020 అనే ఒక నినాదంతో ఆనాడు ఐటీ సిటీ కానీ, సైబరాబాద్ కానీ, అసలు హైటెక్ వ్యవస్థని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు విభజన ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని పరిస్థితుల్లో ఈరోజు అమరావతి రాజధాని దాదాపు 36,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్లు సేకరించి ఆయనపై నమ్మకంతో 29 గ్రామాల ప్రజలు దాదాపు అంత ల్యాండ్ ఇస్తే ప్రపంచంలో గొప్ప రాజధాని నిర్మాణానికి కంకణం కట్టుకున్న గొప్ప మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు 76వ జన్మదిన సందర్భంగా ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించి ముందు కూడా ఈ రాష్ట్ర ప్రజల సేవలు ఆయన తరించాలని, కావలి కలుగోల శాంభవి దేవి ఆశీస్సులు ఆయనకి మెండుగా అందాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన 34, 33వ వార్డు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులకు, మీడియా వారికి, మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.